నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అనంతపురంలో ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోందా? తమ ప్రభుత్వంలో అనంతపురాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఒక నేత చెబుతుంటే అవినీతిమయం చేశారని మరో నేత విరుచుకుపడుతున్నారట. ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు పెరుగుతోంది? ఆ నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని గెలుపొందారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అధికారాన్ని కోల్పోయిన వారు నిస్పృహలో ఉంటే గెలిచిన వారు అభివృద్ధి అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు తీవ్రతరం చేయడమే కొత్త వివాదానికి కారణంగా మారుతోందట. అనంతపురంలో అన్యాయాలు జరుగుతున్నాయంటూ అనంత వెంకటరామిరెడ్డి ఆరోపణలు గుప్పిస్తుంటే తానేమీ తక్కువ కాదన్న చందంగా దగ్గుపాటి కౌంటర్ ఇస్తున్నారట. అనంతపురం జిల్లాలో తన కుటుంబం నిజాయితీకి మారుపేరని చెప్పుకునే అనంత వెంకటరామిరెడ్డి ఇప్పుడు పీకల్లోతు చిక్కుల్లో పడినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి మీద అనంత వెంకటరామిరెడ్డి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీంతో దగ్గుపాటి కూడా తనదైన శైలిలో వెంకటరామిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆధారాలతో సహా అనంత వెంకటరామిరెడ్డి చేసిన కొన్ని వ్యవహారాలను మీడియా ముందే బయట పెట్టడంతో అనంత వెంకటరామిరెడ్డి షాక్ తిన్నారట. గత ప్రభుత్వ హయాంలో అనంత వెంకటరామిరెడ్డి తన కుటుంబీకులకు డీసీ ల్యాండ్స్ రిజిస్టర్ చేయించారని ఆరోపించిన దగ్గుపాటి వాటి ఆధారాలను కూడా బయటపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కాస్త పర్సనల్ ఇష్యూగా పరిస్థితి మారిందట. కూటమి ప్రభుత్వం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి భూ కబ్జాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే అనుచరులు ల్యాండ్ సెటిల్మెంట్లు కబ్జాలు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో దగ్గుపాటి కూడా తనదైన శైలిలో సవాల్ విసిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 16 నెలల కాలంలో తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినట్లు సెటిల్మెంట్లు చేసినట్లు రుజువు చేయాలన్నారు. అంతేకాదు 450 ఎకరాల భూమి ఎలా సంపాదించారంటూ అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయిందట. మొత్తానికి ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోందట.